ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారా? ఈసారి నిమజ్జనం ఎరకదిద్దాం. అన్న రెడీ అవుతున్నాడు, రాగానే డీజేని బుక్ చేయడానికి వెళ్తాం. నువ్వు అందరికి ఇన్ఫార్మ్ చేసేరా. ఓకే చల్ బాయ్ రా. నోరా షామక్, ఇప్పటి నుంచి డీజే వద్దురా. ఎందుకు ప్రథమన్నా, ఏమైంది? దేవుడి నిమజ్జనానికి డీజే మ్యూజిక్ డిస్కో పాటలేంట్రా? అదేంటి అలా అంటున్నావు? ఇది మన సాంప్రదాయం కాదురా. మరి భక్తి పాటలు పాడుతూ భజన చేస్తూ నిమజ్జనం చేద్దాం. అదే డీజేకి అయ్యే ఖర్చుతో 10 మంది భజన చేసే ట్రూప్ని పిలుద్దాం. వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదించినట్టుంటుంది కదా. నువ్వు బైక్ కీస్ తీసుకో, నేను డబ్బులు తీసుకొని వస్తా. షామకు వెళ్దామా? ఏవేంద్రా? అదేంటి ప్రథమన్నా, నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఆ రూమ్లోకి ఏంటి? ఇప్పుడే కదా నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళావు, మరి ఇక్కడి నుంచి ఎలా వచ్చావు? ఏమైందిరా నీకు? మార్నింగ్ నుంచి అసలు రూమ్లోకి వెళ్తేనే కదా. ఏమైందిరా? ప్రథమన్నా, ఓ చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఇప్పటి నుంచి నిమజ్జనానికి డీజే వద్దన్నయ్య. ఎందుకు? భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తూ నిమజ్జనం చేద్దామన్నయ్య. భక్తి పాటలు భజన? అదేంట్రా, నీకు డీజే అంటే ఇష్టం కదా. ప్లీజ్ అన్నయ్య, నువ్వు నా హ్యాపీనెస్కి ఎన్నో చేస్తావు, నా ఈ ఒక్క కోరిక కూడా తీర్చన్నయ్య. మన గ్రూప్కి నువ్వు చెప్తే ఎవ్వరు కాదన్నారు, అందరినీ మాట వింటారు. ప్లీజ్ ప్రథమన్నా, కాదనకు. సరే, మంచి ఆలోచనే కదా, అలాగే చేద్దాం. థ్యాంక్స్ ప్రథమన్నా, పద వెళ్దాం. కొంచెం ఆగండ్రా.